హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బెంగళూరు రైల్వే స్టేషన్. సో నేను ఈరోజు బెంగళూరు నుంచి చెన్నైకి అయితే వెళ్తున్నానమాట. మా అత్తమ్మ ఇంట్లో నోముల పూజ అయితే చేస్తున్నారు. సో పూజ కోసం నేను మా హస్బెండ్ అయితే బెంగళూరు నుండి చెన్నైకి అయితే వెళ్తున్నామన్నమాట. ఇక్కడ మా ట్రైన్ కూడా వచ్చేసింది, ఎర్లీగానే వచ్చేసింది. ట్రైన్ 1:30కి మాకు. అండ్ ఇక్కడ ఏసీ ట్రైన్ అయితే బుక్ చేశారు మా హస్బెండ్. నేను ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోన్నాం అనమాట. ఇంకా ఎవరు ఎక్కలేదు, ఖాళీగా ఉంది ట్రైన్. మా హస్బెండ్ అయితే తీరిగా మొబైల్ అయితే చూస్తూ కూర్చున్నారు. దాని తర్వాత ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఫుడ్ ఐటమ్స్ అని ఇంకా వస్తూ ఉంటే పన్నీర్ బజ్జీ అని తీసుకొని వచ్చారు. సో ట్రై చేస్తాం ఎలా ఉంటుందని తీసుకుంటే వరస్ట్గా ఉంది. 4 బజ్జీస్ ఇచ్చాడు, 80 రూపీస్ కాస్ట్. 4 పన్నీర్ ఉన్నాయి అంతే. దాని తర్వాత నా హస్బెండ్ ఫుడ్ తినలేదనేసి సో వెజ్ బిర్యానీ తీసుకున్నారు, అండా బిర్యానీ అని. వరస్ట్గా ఉంది, పాపం తినలేకపోయారు. జర్నీ అంటే నా హ్యాండ్ బ్యాగ్లో ఖచ్చితంగా స్నాక్స్ ఐటమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట. లేస్ ప్యాకెట్, లిటిల్ హార్ట్స్, బిస్కెట్స్, వాటర్ బాటిల్ ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే లేట్ అయినా కూడా అవి తినచ్చు అనేసి నేనైతే ఎక్కడికి వెళ్ళినా ఎక్స్ట్రాగా అయితే పెట్టుకుంటానమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది కుప్పం రైల్వే స్టేషన్ అనమాట. ఇది ఇక్కడ చూడండి నేచర్ ఎంత బాగుందో. నాకు ఇలా నేచర్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడైతే మేము చెన్నై రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. 7:30 అయింది నైట్ టైము. మేము 1:30కి ట్రైన్ ఎక్కితే బెంగళూరులో 7:30కి అంతా మేము రీచ్ అయిపోయాం అనమాట చెన్నైకి. ఇక్కడ మేము లిఫ్ట్ అయితే ఎక్కుతున్నాం అనమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇటు సైడ్ లిఫ్ట్ ఎక్కుతున్నాం కదా, డోర్ అనేది మనకి అటు సైడ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మా హస్బెండ్ గ్రౌండ్ ఫ్లోర్ క్లిక్ చేశాడు. సో గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం అనమాట కిందికి. ఇక్కడ మీరు చూస్తారు కదా, డోర్ ఇటు సైడ్ ఓపెన్ అవుతుంది. నేను ఎక్కడ చూడలే ఇలా లిఫ్ట్ అని. ఇప్పుడు లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. మేము బయటికి వెళ్ళేసి కింద టోకెన్ తీసేసుకుంటాం అనమాట. లోకల్ ట్రైన్కి టికెట్ తీసేసుకుంటాము. తీసుకొని రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉన్నాము. మా ట్రైన్ అయితే వచ్చేసింది. సో లోకల్ ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట. ట్రైన్లో కూడా ఖాళీగా ఉంది, స్పేస్ ఉండిందనమాట కూర్చోడానికి. ఇప్పుడైతే మేము ట్రైన్ దిగేసాం. మా కోసం మా మామయ్య అయితే వస్తున్నాం అనమాట పికప్ చేసుకోవడానికి. ఈ లోపల మా హస్బెండ్ నేను ఆట ఆడుకుంటూ ఉన్నాను అనమాట. చెన్నైకి వచ్చిన మమ్మీ హౌస్కి వచ్చేసాము. ఇప్పుడైతే ఇంట్లో నోముల పూజ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ పూజకు అన్నీ సంబంధించినవన్నీ అన్నీ మా అత్తమ్మ వాళ్ళు ఒక కొత్త చాటలే పెడతారనమాట. చాటల్లో అన్ని పూజా ఐటమ్స్ అవన్నీ బంగారు, మన దగ్గర ఉన్న బంగారు 5 రకాల పండ్లు, పూలు, ఇవన్నీ నోములు అంటే చాలా పవిత్రంగా చేసుకుంటాం అనమాట. ఇలాంటి మిస్టేక్స్ లేకుండా మేము ఎవ్రీ ఇయర్ కార్తీక మాసం సెకండ్ వీక్లో అయితే నోములు అనేవి చేస్తారనమాట ఇంట్లో. సో నేను ఇక్కడ అన్న దీపాలన్నిటికీ బత్తిలతోనే దీపం అనేది వెలిగించాలన్నమాట. సో నేను అన్నీ వెలిగించేసి అంతా రెడీ చేసి పెట్టేశాను. ఇప్పుడైతే నేను విఘ్నేశ్వరుడికి పూజ అయితే చేస్తున్నాను అనమాట. మా మామయ్య సైడ్లో మంత్రాలు చదువుతూ ఉన్నారు, నేనైతే పూజ చేస్తూ ఉన్నాను. సో ఇంటికి పెద్ద కోడలు నేనే కాబట్టి నా చేతే చేపిస్తూ ఉంటాను పూజ. ఎవరి ఇయర్ నేను చేస్తూ ఉన్నాను అనమాట పూజ. దేవుడికి పండ్లు, పూలు ఇవన్నీ అన్ని ఐటమ్స్ అయితే మనము పెట్టుకోవాలి, ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా. గోదావరి సిద్ధి హసనమ భక్తోజ్జయనమ సర్వ భూషణమ భూతవాసనమ భూత భవిష్యత్ వర్జితాయనమ కాలాతీతాయనమ కాలాయనమ కాలకాలాయనమ కాలదర్పదాయనమ మృత్యుంజయాయనమ అమర్తాయనమ మత్తభయపదాయనమ ఓం జీవధరాయనమ సర్వధరాయనమ భక్తవన సమస్తాయనమ భక్తవన ప్రతిజ్ఞ. ఇయర్కి ఒక్కసారి చేసుకుంటాం కాబట్టి మనం నోములు అనేవి చాలా పర్ఫెక్ట్గా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్గా మా పళ్ళెం అన్నీ వేసి టెంకాయ అయితే కొడుతున్నాడు మా హస్బెండ్. పళ్ళెంలో కొంచెం కొంచెమే పెట్టారనమాట, వేస్ట్ అవ్వకుండా ఫుడ్ అనేది కొంచెం కొంచెం వేసి టెంకాయ కొట్టేస్తున్నారు మా హస్బెండ్. దాని తర్వాత మా హస్బెండ్ చూడండి పూజారులు ఎక్కువ ఉన్నాడు పంచగట్టి.